చింతపండు చారు మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలి. రోట్లోకి ధనియాలు, జీలకర్ర, మిరియాలు తీసుకునేసి ఇలా మెత్తగా పొడిగొట్టి ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసి ఇలా పొడిగొట్టుకొని తీసి ఒక బౌల్లో వేసుకొని చింతపండు నానేసి పెట్టుకున్న దాన్ని ఇలా బాగా పిసికి రెడీ చేసుకోవాలి. నీరు రెడీ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నూనె వేసుకునేసి తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మలు వేసి ఇలా వేగనిచ్చి ఇంగువ వేసి ఇలా కొంచెం మిక్స్ చేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు టమోటాలు వేసుకుని చిటికెడు పసుపు, సాల్ట్ ఇవి వేసి మెత్తగా వేగిన తర్వాత ఇప్పుడు పొడిగొట్టిందాన్ని అందులో వేసి ఇలా బాగా ఫ్రై చేసి ఇప్పుడు చింతపండు రసాన్ని దాంట్లో వేసుకునేసి ఇలా బాగా పిసుక్కోవాలి. అంటే ముందుగా ఫ్రై చేసిన ఈ టమోటాలు, ఎండుమిరపకాయలని ఇలా బాగా పిసికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి కొత్తిమీర కూడా వేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి నురుగు రానిచ్చి తెరలేలోపు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆపిన తర్వాత సర్వ్ చేసుకుని తింటే సూపర్.